నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. హిజ్బుల్లా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటుంది ఇజ్రాయెల్. వైమానిక దాడులతో వారి స్థావరాలను ధ్వంసం చేస్తుంది. ఇక భీకర స్థాయిలో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే బీరూట్లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులతో దాడి చేస్తుంది. ఈ దాడుల్లో హిజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లా హతమైనట్లు తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పష్టం చేసింది. నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడంటూ సోషల్ మీడియా, ట్విట్టర్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. అటు ఇజ్రాయెల్ వార్ రూమ్ దీనిపై స్పందించింది. ఆపరేషన్ న్యూ ఆర్డర్ మిషన్ విజయవంతమైనట్లు ప్రకటించింది. హసన్ నస్రల్లా 32 సంవత్సరాల పాటు ఈ సంస్థకు చీఫ్గా ఉన్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ నదవ్ షోనీ నస్రల్లా హతమైనట్లు ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక లెబనాన్ రాజధాని బీరూట్పై సెప్టెంబర్ 27, 2024 జరిగిన దాడిలో హిజ్బుల్లా చీఫ్ మరణించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేవిడ్ అబ్రహం తెలిపారు. హసన్ నస్రల్లాను చంపిన ఆపరేషన్ పేరు న్యూ ఆర్డర్ మిషన్ అన్నారు. నస్రల్లా మరణం తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ఓ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ను ఎవరు బెదిరించినా అతన్ని ఎలా చేరుకోవాలో తమకు తెలుసు, ఇది మా సామర్థ్యం, ఇది అంతం కాదు, ఆరంభం అంటూ పేర్కొంది. సో మొత్తంగా ఇజ్రాయెల్ అయితే పగ తీర్చుకుంటోంది. హమాస్ అంతమే ఇజ్రాయెల్ పంతం అన్నట్లుగా అయితే రెచ్చిపోతోంది. ఇక హమాస్ ఉగ్రవాదులను తుదముట్టించే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు కూడా స్పష్టం చేశారు. ఏది ఏమైనా త్వరలోనే యుద్ధానికి ఓ ముగింపు రావాలని అయితే ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. సో ఒక్కసారిగా ఇరాన్ విరుచుకుపడటంతో, బాంబు దాడులతో విరుచుకుపడటంతో ఇజ్రాయెల్ చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఇక ఎప్పటికీ కూడా ఏ దేశము కూడా తమపై కన్నెత్తి చూడని రీతిలో ఈ యుద్ధాన్ని కొనసాగించాలని అయితే ఇజ్రాయెల్ చెప్తోంది. సో చూడాలి మరి ఈ యుద్ధం ఇంకా ఏ టర్న్ తీసుకోబోతుందో ఏంటో అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఇది వాళ్ళ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.